ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహి అమ్మవారు అందిస్తున్న వాగ్దానం ఏంటి అంటే, తల్లి నీ కోసమే ఈ గెలుపుని నీ కోసం అందిస్తున్నాను. ఈ అమ్మ మీద నమ్మకంతో ఇప్పుడే కాస్త విను. నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ గెలుపుని ఎలా అందుకుంటావో ఇప్పుడే అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఆఖరి వరకు విన్నామంటే నేను చెప్పే మాటల్లోని అంతరార్థం నీకే అవుతుంది. జరగలేదే, నేను అనుకున్నది ఏదీ జరగలేదే, ఓటంలేనే ఎప్పుడూ కూరుకుపోతున్నానే అని బాధపడుతున్నావు కదమ్మా. అసలు ఆ బాధంతా నీకు దూరం చేయటానికే ఈరోజు నేను నీ కోసం వచ్చాను. ఈ వాక్కుని అందించి నీ మనసుని ఊరటపరిచి నీ మనసుకి కొంచెం ధైర్యాన్ని నింపాలని వచ్చాను. ఇప్పుడే విను తల్లి అని వారు మన కోసం అందిస్తున్న వాగ్దానాన్ని అందిస్తున్నారండి. అమ్మవారి వాగ్దానం వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. అమ్మవారి వాగ్దానం విషయానికి వస్తే, బిడ్డ గెలవటానికి ఏ ప్రయత్నం చేసావు చెప్పు, ఎలాంటి కృషి చేసావు చెప్పు. ఏదైనా సరే ఒక విషయాన్ని నువ్వు తలుచుకునేది ఎలా తలుచుకుంటావో తెలుసా? అయ్యో నేను చేయగలనా లేదా, నేను గెలుస్తానా లేదా, నాకు జరుగుతుందో లేదా, ఇది నాకు వస్తుందా లేదా అని నువ్వు చెయ్యగలవో చెయ్యలేవో, ఏమవుతుందో, ఇలాంటివి వస్తుందో రాదో అన్న అనుమానంలోనే నీ జీవితాన్ని గడిపేస్తున్నావమ్మా. అలాంటప్పుడు నువ్వు ఒక నిశ్చయంగా, ఒక వృద్ధిగా, ఒక నిత్యమైన గెలుపు కావాలని కోరుకుంటున్నావా? అలా కోరుకోవడం లేదు తల్లి. ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకో. ఎప్పుడైతే ఈ విషయాన్ని పదే తలుచుకుంటూ ఆ విషయం కోసమే ఆలోచిస్తూ ఆ యొక్క విషయం జరగాలి అని నువ్వు మనసులో కానీ ఆలోచనలో కానీ ఎప్పుడు కూడా నిండి ఉంటే మాత్రం అది తప్పకుండా జరిగే తీరుతుంది. అది ఎలాంటి విషయమైనా సరే, అది చెడా లేదా మంచా ఏదైనా కావచ్చు. నీకు ఎలా కావాలి అనుకుంటావో దానికోసం పదే తలుచుకుంటూ ఉండాలి, పదే ఆలోచిస్తూ ఉండాలి, పదే కృషి చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండగలగాలి. అది నీకు వచ్చినట్లుగా సంతోషంగా నువ్వు జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఉండగలగాలి. అవును బిడ్డ, జరిగిపోయినట్లు జరిగి నువ్వు ఆనందపడుతున్నట్లు ఊహించుకోవాలి. తప్పకుండా నీ ఊహలు నిజమవుతాయి. అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే అనుమానాస్పదంలో ఉండిపోతావో అలాంటప్పుడు నీకు అనుమానమే మిగులుతుంది. ఖచ్చితంగా నీకు ఆ అనుమానమే నిజమవుతుంది. అందుకే నీకున్న ఓటములు నిన్ను చుట్టుముట్టి నీకు కన్నీరును కార్చేలా చేస్తున్నాయి. ఓడిపోయిన తర్వాత అమ్మా నాకు గెలుపు దారి చూపలేదా, నాకు గెలుపు రాలేదే, నాకు గెలిచే యోగమే లేదా అని నన్ను గెలిపించవా తల్లి అని నన్ను ప్రార్థిస్తావు. కానీ గెలుపు రాకముందు, ఓటమి నీకు రాకముందు అప్పుడు నువ్వు ఎలా అయితే ఆలోచిస్తున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది అన్న విషయం మాత్రం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, మర్చిపోతున్నావు. ఇక ఇంకొక ముఖ్య విషయం చెబుతాను విను బిడ్డ. ఓటమిని చూసి నువ్వు ఎందుకు అంతలా భయపడుతున్నావో నాకైతే అర్థం కావటం లేదు. నువ్వు ఏ విషయాన్ని చూసి ఓటమే అనుకుంటున్నావో ఆ ఓటమిలోనే కదా గెలుపు ఉండేది. ఆ ఓటమి తర్వాతే కదా గెలుపు వచ్చేది. ఏదైనా నీకు రాలేదు అంటే అది నీకు కావాలి అని రాసిపెట్టలేదు. నీకు రాసిపెట్టుంటే అది అందుతుంది. కావాలి, అదే రాలేదన్నది కదా నువ్వు సాధించుకోవాలి. అలా కాకుండా నువ్వు ఏ ప్రయత్నమూ చేయకుండా నాకు రాలేదని బాధపడితే ఎలా వస్తుందమ్మా?
ఓటమి మాత్రం బాధపడుతూ గెలుపుకు మాత్రం సంతోషపడుతూ ఉంటే అది సబబే కాదు తల్లి. గెలుపు ఓటములు అనేవి రెండు కళ్ళలా ఉండాలి. ఏ ఒక్కటి లేకున్నా జీవితం అందంగా కనిపించదు కదా. ఎప్పుడు గెలుస్తూ ఉంటే నీ జీవితంలో అంత సారస్యం, అంత మజా ఏముంటుంది చెప్పు. ఓటమిలు రెండు గెలుపు అనేది వచ్చినప్పుడు దానికి ఎంతో విలువిస్తావు. తర్వాత రోజున మళ్ళీ గెలవాలన్న తపన నీలో పెరిగేలా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడూ గెలుపునే అందుకుంటూ ఉన్నావే అనుకో, గెలుపే నీ జీవితం ఉంటే గెలుపుకున్న ఉత్సాహం, గెలుపుకు వచ్చిన తర్వాత ఉన్న ఆ సంతోషం నీలో లేకుండా పోతుంది. జీవితమేసలో అంత అంతంగా ఉండదు బిడ్డ. కాబట్టి ఈ అమ్మ చెబుతున్నాను కదా, గెలుపు ఓటములను సమానంగా నువ్వు చూసుకోవాలి. గెలుపైనా ఓటమైనా నీకు చెప్పి ఆగదు. జరిగి మార్చడం కూడా నీ వల్ల కాదు. నీ వల్ల ఏ ఒక్క పని అస్సలు కానే కాదు. కాబట్టి గతాన్ని తవ్వుకొని బాధపడకు. ఏడుస్తూ బాధపడి నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు. కాలాన్ని వృధా చేసుకోకు. ఏది గొప్ప ఏది తక్కువ అనేది వదలకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. కాలం నీకు ఏదైతే ఇస్తుందో దాన్ని నువ్వు ఖచ్చితంగా స్వీకరించాలి. ఇప్పుడు బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యం పాతగా ఉంటేనే బాగుంటాయి. కానీ ఆకలి తీరేది బంగారం కాదు కదా, బియ్యంతోనే. బియ్యం వండిన అన్నంతోనే. అలాగే నీకున్న పరిచయాలు, నీకున్న పాతవే బాగుంటాయి. కొత్త పరిచయాలు బాగుంటాయని నీకు అనిపించవచ్చు బిడ్డ, కానీ పాతవే బాగుంటాయి. పాత బంధాలే బలంగా ఉంటాయి. ఎందుకంటే పాత బంధాలకే తెలుసు నీ యొక్క బలం బలహీనత, నీ మంచి చెడులు, నీ మనస్తత్వం. కాబట్టి కొత్తదానికి మక్కువ చూపి పాతదాన్ని విడుచుకోకు. పాత వాటిని ఎప్పుడూ వదులుకోకు. మనిషికి భగవంతుడు జీవితం అని ఇస్తాడు, కానీ భగవంతుడు ఇచ్చిన ఆ జీవితం మనిషికి దేవుడు ఇచ్చిన వరం. నిన్ను బాధను కలిగించి తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనించి రేపటి ఆనందం కోసం దారులు వెతుక్కోవాలి. అదే మానవ జీవిత రహస్యం. మానవ జీవన రహస్యం కూడా అదే. అలా కాకుండా బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు. నీకు దేవుడిచ్చిన వరం నువ్వు ఎలా నిలబెట్టుకుంటావు? మనిషికి 3 కాలాలు సద్వినియోగం చేసుకోవాలి. జీవితాన్ని నిలబెట్టుకోవాలమ్మా. కాలాన్ని వృధా చేసి చేతులు కాల్చుకోకూడదు. క్షణక్షణం సాధన చేయడమే ఆదర్శవంతమైన లక్షణం. అలాగే ఉండాలి. కానీ కాలాన్ని వృధా చేసుకోకూడదు బిడ్డ. మనిషి కలలు కంటూ ఉంటాడు. కలలకు ఫలితం తేల్చేది వర్తమానమే. అది ప్రత్యక్ష దైవంతో సమానం. కాబట్టి నీకు ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పనినైనా చేసుకుంటూ ఉండు. మనిషిలో మార్పు ఆలోచన రావాలి. అలా మార్పు వచ్చినప్పుడు నువ్వు నీ ప్రయత్నం అనేది చేయాలి కదా. మార్పు ఆలోచన అనేది గట్టిగా ఉంటుంది. నీ అవసరాలకు ఎలా అయినా తీర్చుకోవాలనటం, అది నిజాయితీ ధర్మంగా తీర్చుకోవాలని ఆశిస్తావు. మనిషి మారడానికి పద్ధతి అనేది వేగవంతంగా, మనసు వేరే విషయం, ఆత్మ నిగ్రహం ఉండాలి. అసలు కథ ఏంటి అంటే బిడ్డ, అతి భోగాలు వదిలివేసి స్థితికి కావాలి. భోగాలను వదిలివేసి నువ్వు ఇలాగే ఉండాలని నిర్ణయించుకోవాలి. తపస్సు అంటూ ఉండాలి. ధ్యానం అనేది ఉండాలి. అదేమీ కాకపోయినా నువ్వు సాధించాలన్న పట్టుదల ఉండాలి. నీ జీవితంలో అత్యాశకు పోకుండా, అతిభోగాలకు ఆశపడకుండా నీకున్న దానిలో తృప్తిపడు. నీ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా అత్యాశకి, పేరాశకి పోయావనుకో, ఖచ్చితంగా మితిమీరిన బాధే కలుగుతుంది. ఈ ప్రపంచంలో మహాశక్తివంతమైనది, మహా అరుదుగా లభించేది ప్రేమ. అలాంటి ప్రేమ నీకు నిజంగా దొరికినప్పుడు దాన్ని జారవిడుచుకోకు. జీవితంలో ఒక పరమ రహస్యం కూడా ఉందమ్మా. నీ కోసం అంటే మన కోసం కాకుండా మరొకరి కోసం బతికితే అది ఒక అద్భుతమైన జన్మ. ప్రేమించాలి, అది ఒకటి చాలు. అన్ని యోగాలు అందులోనే ఉంటాయి. ప్రేమించాలి అంటే సవ్యంగా ఉంటుంది. కానీ ఆ ప్రేమను పొందడంలోనే, నిజమైన ప్రేమను పొందడంలోనే అసలు రహస్యం ఉండేది. ఒకరినొకరు ఇష్టపడాలి. ఒకరినొకరు నిందించుకుంటూ వెళ్ళకూడదమ్మా. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వెళ్ళడమే నిజమైన జీవితం. నిన్ను నిందించేవారు ఉంటారు, కానీ నీ మంచి జరగాలని నిందించేవారు చాలామంది ఉంటారు. వాళ్ళే నీ ఆత్మీయులు. వాళ్ళని దూరం చేసుకోకు తల్లి. ప్రతిఫలం కోసం పోరాడేవారు కొంతమంది ఉంటారు, కానీ ప్రతీకారం కోసం పొగిడేవారు మరికొంతమంది ఉంటారు. ఈ ఇద్దరి మధ్య దూరాన్ని, వ్యత్యాసాన్ని నువ్వు తెలుసుకో. ఎవరు ఏ విధంగా అనుకుంటున్నా సరే, నీ లోపాలను ఉన్నవి ఉన్నట్లుగా చెబుతూ నీకున్న లోపాలను చెప్పేవారిని
అలాగే నీకున్న అవకతవకలన్నిటినీ వేలెత్తి చూపేవారంటే నిన్ను నిజంగా అభిమానించేవారని గుర్తించు. ఆత్మీయులని తెలుసుకో. నిజంగా నీ విజయాన్ని కోరుకునేవారు అని గుర్తించు. అలాంటప్పుడే నీ జీవితం నిజంగా ఒక మంచిగా ఏర్పడుతుంది. మంచి జీవితాన్నిచ్చిన భగవంతుడికి నువ్వు ఎప్పుడూ ధన్యవాదాలు చెప్పుకో బిడ్డా. అదే అంతా అంటే నాకంటూ ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, మంచి జీవితం ఉంది. అది గొప్ప విషయం కదా! కాబట్టి గెలుపు కోసమై పోరాడుతున్నావు కదా! ఇవన్నీ నువ్వు ఆచరించినప్పుడు గెలుపు నీ సొంతమవుతుంది. అంతేకాకుండా ఈ వారాహి తల్లి శక్తి స్వరూపిణి. ఈ వారాహిని మొక్కిన వారికి అపజయం అనేది ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. విజయాన్నే కల్పిస్తాను. నిశ్చింతగా ఉండు. ఈ అమ్మ అనుగ్రహం నీకుండగా నీకు దిగులెందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.